హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు రెసిపీ బేసన్ పౌడర్ తోటి అంటే శనగపిండితోటి స్వీట్ రెసిపీ అండి. దీనికి కావాల్సింది ఒక హాఫ్ కప్ శనగపిండి, అలాగే 4 స్పూన్లు మైదా, ఒక టీ గ్లాసు ఒక గ్లాసు పంచదార, అలాగే ఒక హాఫ్ గ్లాసు మిల్క్ తీసుకున్నానండి. ఇవేంటంటే ముందుగా బాండి పెట్టుకుని మీడియం కాకుండా లో ఫ్లేమ్లో దీన్ని శనగపిండి వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అది కొద్దిగా పాటు వేగిన తర్వాత దాంట్లోనే మన రెడీగా ఉంచుకుని మైదా కూడా వేసి వేయించుకుని దాన్ని చక్కగా బాగా మంచి కలర్ వచ్చి మంచి వాసన వచ్చి వేయించుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకుని దాన్ని తర్వాత అదే బాండిలో పాలు రెడీగా ఉంచుకుని పాలు వేసి సన్నపు సెగని కాగనివ్వాలి. ఇది మీగడ కట్టకుండా కాగనిచ్చి సగపాటు కాగిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని శనగపిండి మైదా మిశ్రమాన్ని వేసి పెట్టాలి. కలుపుతూ దీంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న షుగరు, అలాగే నెయ్యి. ఈ నెయ్యి ఒక 7 స్పూన్లు పడుతుందండి. క్వాంటిటీ తక్కువ కాబట్టి 7 స్పూన్లు పడుతుంది. ఎక్కువ నెయ్యి పట్టదు. అది మధ్య మధ్యలో అంచెలంచెలుగా 4-5 సార్లు వేసుకోవాలి. వేసుకుని దీన్ని రెడీ చేసుకోవాలి. అలాగే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకుని ఉంచుకొని మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా దగ్గర పడిన తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకుని దాన్ని స్ప్రెడ్ చేసుకుని మనం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇదేంటంటే చెప్పేవన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి, అలాగే కొత్తగా నేర్చుకోవడానికి ఈజీ రెసిపీ. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకి పాపం అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు చేసే రెసిపీ అండి. ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే బయట కొనబోతే వాళ్ళు ఏవైనా కలుపుతారు, ఆయిల్స్ అలాగే డాల్డా వాడతారు కాబట్టి పిల్లలకి దగ్గు అది వస్తుంది. ఇదైతే ఇంట్లో చేస్తుంది కాబట్టి ఎలాంటి చూసారు కదా. ఇదేదైనా చిన్న పిల్లలు ఏదైనా చిన్న పండగ అప్పుడు ఏదైనా పుట్టినరోజు అలాంటప్పుడు వాళ్ళకి చేసి పెట్టే రెసిపీ అండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చూసారు ప్లేట్లో రాసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని మన డ్రై ఫ్రూట్స్ నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని మనకి కొద్దిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇవి 2 రోజుల వరకు ఉన్నా కూడా బాగుంటాయి. పిల్లలు ఇష్టపడతారు. పెద్ద నుంచి పిల్లల వరకు లైక్ చేస్తారు. స్మూత్గా చక్కగా మెత్తగా నోట్లో వేసుకుని కరిపెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.